హలో వెల్కమ్ టు మై ఛానల్ ట్రినిటీ వైబ్స్. ఈ కుర్తీ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా కదా, అదే కోడ్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ కోడ్తో ట్రై చేయండి. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసి 510 రూపీస్ పడిందండి ఈ కుర్తీకి నాకు. కలర్ వచ్చేసి ఆక్వా బ్లూ కలర్. అండ్ నెక్ విషయానికి వచ్చేసి ఇట్లా కంప్యూటర్ వర్క్ ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్. ఎక్కడ జరి బయటికి వచ్చినట్టు కానీ అట్లా ఏం లేదు. థ్రెడ్ కూడా చాలా నీట్ వర్క్ ఇచ్చారండి. చాలా నీట్గా ఉంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అలా గోటాపట్టి లేస్ ఇచ్చారు. ఎడ్జెస్ వచ్చేసి పేపర్ కాటన్ తోటి ఇలా యాడ్ చేసి ఇచ్చారండి. కొంచెం స్టిఫ్నెస్ ఉండడానికి చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ అయితే బాగుంది. క్వాలిటీ వచ్చేసి కూడా. అండ్ మెటీరియల్ వచ్చేసి చందేరి సిల్క్ లాగా అనిపించిందండి. బాగుంది. అసలు వాష్ చేసిన స్ట్రింక్ అయితే కాదు. కాటన్ అయితే అసలే కాదండి. కొంచెం నైట్ పార్టీస్కి బాగుంటుంది. అండ్ డ్రెస్కి లైనింగ్ అస్సలు ప్రొవైడ్ చేయలేదు. అదొకటి డ్రాబ్యాక్ అండి ఈ డ్రెస్లో వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుందండి. మనకి ఎక్కడ ఏం వర్క్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నీట్గా ఉంది. అండ్ లెంత్ వచ్చేసి నీ లెంత్ వచ్చిందండి. రెగ్యులర్ ఫిట్టింగ్ సైజ్ కూడా. మీరు ట్రై చేయాలనుకుంటే మీ రెగ్యులర్ సైజే తీసుకోండి. వేరే ఎక్స్ట్రా సైజ్కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది. నేను ఏం సైజ్ తీసుకున్నాను, పర్ఫెక్ట్ అనిపించింది. ప్యాంట్ వచ్చేసి ట్రౌజర్ స్టైల్లో ఇచ్చారు. అండ్ సేమ్ ఇది కూడా అంతే. పేపర్ కాటన్ ప్రొవైడ్ చేసి పైన గోటాపట్టి లేస్ వేయడం వల్ల కొంచెం క్లాసీ పార్టీ లుక్ వచ్చేసిందండి డ్రెస్కి అయితే. బాగుంది. అండ్ సేమ్ దీనికి అంతే. ప్యాంట్కి కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. అదొకటి డ్రాబ్యాక్. బట్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ దుపట్టా అండి. దుపట్టా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కాటన్ సిల్క్ దుపట్టా. ఆల్ ఓవర్ మొత్తం 4 సైడ్స్ బార్డర్ వచ్చేసింది. కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ అండి. ఎక్కడ ఏమి చిన్న థ్రెడ్ ఇట్లా బయటికి వచ్చినట్టు కానీ అట్లా ఏం లేదు. చాలా నీట్ ఫినిషింగ్. దుపట్టా కూడా రెగ్యులర్ సైజ్ వచ్చింది. అన్ని దుపట్టాస్లో ఆర్గన్జా దుపట్టాస్ వస్తున్నాయి కదా ఈ మధ్య, ఇది అట్లా ఏం లేదు. చాలా సాఫ్ట్ కాటన్ సిల్క్ దుపట్టా. చాలా నీట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. కొంచెం చందేరి సిల్క్లోనే మంచి కాటన్ సిల్క్ ఇచ్చారు. చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. దుపట్టా కూడా చాలా బ్రైట్గా ఉంది. డ్రెస్కి చాలా మంచిగా అనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మీషోలోనే తీసుకున్నా అండి. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా కదా, ఈ డ్రెస్ లింక్ ఇదే అండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేయండి. ఇది ఒకప్పుడు చాలా ట్రెండ్లో ఉండేది కదా, నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టే తీసుకున్నాను ఈ 3 పీస్ సెట్. అండ్ కలర్ వచ్చేసి గ్రే కలర్. దీని కాస్ట్ వచ్చేసి 533 రూపీస్ పడ్డదండి. కలర్ గ్రే కలర్ వచ్చేసింది. అండ్ డ్రెస్ మొత్తం ఇలా రింకిల్స్ వచ్చినాయండి. నాకైతే రావడమే ఇలా వచ్చింది. నేను కూడా అందుకే ఇలానే చూపిస్తున్నాను మీకు. స్లీవ్స్ వచ్చేసి ప్లెయిన్ 3/4 స్లీవ్స్ ఇచ్చేసారండి. డ్రెస్ అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. బట్ ఇక లైనింగ్ కూడా చూసారా, నీ లెంత్ ఇచ్చారండి. మనకి ఫుల్ లెంత్ అయితే రాలేదు. అదొకటి డ్రాబ్యాక్ ఈ డ్రెస్లో అయితే. అండ్ మొత్తం అంతా ఫిట్టింగ్ అయితే రెగ్యులర్ ఫిట్టింగే. బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్లెయిన్ ఉందండి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి అంతే లైనింగ్ ఇచ్చారు. ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ఇవ్వలేదు. అది కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. లైనింగ్ కొంచెం పెద్దగా ఇస్తే బాగుండు. మరి అంత గ్యాప్ వచ్చేసింది చూసారు కదా, అదొక్కటి డ్రాబ్యాక్ అనిపించింది. బట్ మిగిలిన అంతా ఓకే. అండ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ ట్రౌజర్ స్టైల్లో ఇచ్చేసారు. ప్లెయిన్ ప్యాంట్, రెగ్యులర్ ఫిట్టింగ్ అండి. అస్సలు టైట్ కానీ ఏం లేదు. నేను ఇది సేమ్ ఏం సైజ్ తీసుకున్నాను. ట్రౌజర్ కానీ టాప్ కానీ చాలా మంచిగా ఫిట్ అయినాయి నాకైతే. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేసేయండి. అండ్ దుపట్టా వచ్చేసి అయితే ఇలా వచ్చిందండి. ఈ డ్రెస్కి ఈ దుపట్టానే అందం కదా, చాలా చాలా బాగుంది. కలర్ కానీ మంచి మెరూన్ కలర్ దుపట్టా. చిన్న చిన్న బుట్టీస్ తోటి ఆల్ ఓవర్ వచ్చేసింది. దుపట్టా కూడా వచ్చేసి రెగ్యులర్ సైజ్ అండి. చాలా పర్ఫెక్ట్ అనిపించింది. బట్ లైనింగ్ ఒకటి కొంచెం కింది వరకు ప్రొవైడ్ చేస్తే అయిపోయింది. అదొకటి డ్రాబ్యాక్. బట్ మిగిలిన అంతా బాగుంది. నాకైతే బాగా నచ్చేసిందండి. మరి మీకు కూడా ఎవరైనా ఇలాంటి ట్రై చేయాలనుకుంటున్నారో పక్కా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.